కృష్ణ చరితము విద్యాభ్యాసము అధ్యాయం ప్రారంభం. వేదస్వరూపులు సర్వ విజ్ఞావేత్తలైన రామకృష్ణులకు విద్యాభ్యాసముతో పని ఏలా? గురువులకే పరమ గురువైన హరికి మరి ఒక గురువు అవసరం ఏమి? ప్రకృతియే తానైన సర్వవ్యాపికి అరణ్యములలో ఆశ్రములలో శిష్యరికములు ఎందుకు? ఆయనను ధరాతలైలకు గురు శిష్య సంబంధము బలపడుటకు ఇట్లు ఉండవలనని నిదర్శనము చూపుటకు నిశ్చయించి సర్వ సద్గుణ సంపన్నుడు విజ్ఞానవేత్త ఉత్తమ గురువైన సాందీపని వద్దకు శిష్యరికమై వెళ్ళిరి. సాందీపని కాశీపట్టణమందు జన్మించి అవంతి నగరమున విద్యార్థులకు విద్యను నేర్పుచుండెను. ముందుగా కృష్ణ రౌహేనియులిద్దరూ వేదములను అధ్యయనం చేసిరి. ఆపై ధనుర్వేదమును సంపూర్ణంగా ఆకలింప చేసుకొనిరి. సాంగోపాంగముగా చతుర్వేదములను శాస్త్రములను అస్త్రశస్త్ర విద్యలను కేవలము ఉపదేశము చేసినంతనే సూక్ష్మగ్రాహులై నేర్చుకొనిరి. 64 రోజులలో 64 కళలతో